మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం కావడం చూసిన ఆ గ్రామ ప్రజలు ఇక ఊళ్ళో మద్యం ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. గ్రామమంతా ఏకతాటిపైకొచ్చి మద్య నిషేధానికి తీర్మానం చేసింది. దీంతో పెద్దపల్లి జిల్లా మంథని గ్రామంలోని కన్నాల గ్రామం ఇప్పుడు మద్య నిషేధ గ్రామంగా వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ గ్రామస్తులు తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? వాళ్ళు పెట్టుకున్న నిబంధనలేంటి? పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామం నిన్నటి వరకు మద్యం మత్తులో మునిగిపోయిన కొందరు గ్రామస్తులు ఇప్పుడు మద్యం ముట్టుకోకుండా ఉండేందుకు సిద్ధమయ్యారు. ఏళ్లుగా అలవాటైన దుర్వ్యసనాన్ని ఒక్కసారిగా వదిలేయడం అంత సులభం కాదు. కానీ మద్యం తమ జీవితాలను, కుటుంబాలను ఎలా దెబ్బతీస్తోందో కళ్ళారా చూసిన కన్నాల గ్రామస్తులు మాత్రం గట్టి నిర్ణయమే తీసుకున్నారు. మద్యం వల్ల నిత్యం జరుగుతున్న అనర్థాలతో గ్రామం మొత్తం కదిలింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి గ్రామ సర్పంచ్ సమక్షంలో ఊళ్ళో మద్యం పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా దానికి అధికారికంగా విలువ ఉండేలా తీర్మానం కాపీలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఎక్సైజ్ కార్యాలయంలోనూ అందించారు. మేము మా గ్రామంలో యువత మా కన్నాల గ్రామ సర్పంచ్ గారికి, వారి పాలక వర్గానికి తెలియజేయడం జరిగింది. దీన్ని పూర్తిగా బంద్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలపడంతో వారు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి పాలక వర్గం స్వతంత్ర దినోత్సవం తర్వాతనే ప్రజలందరి కోరిక మేరకు వారు తీర్మానం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం జరుగుతూ ఉన్నది. మద్యం ముట్టుకోకూడదు అన్న తీర్మానంతోనే ఆగలేదు కన్నాల గ్రామస్తులు. నిబంధనలు కూడా కఠినంగా రూపొందించుకున్నారు. ఇకపై గ్రామంలో ఎవరైనా మద్యం సేవించినా, విక్రయించినా, చివరకు ఇతర ప్రాంతాల నుంచి మద్యం గ్రామంలోకి తీసుకొచ్చినా అలాంటి వారికి ఏకంగా 50,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. మద్యం తాగడమే కాదు, గ్రామంలోకి మద్యం ప్రవేశించకుండా అడ్డుకోవడంపైన గ్రామస్తులు దృష్టి పెట్టారు. ఒకరి కోసం కాదు, ఊరంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. సర్పంచ్ గారు దీన్ని అరికట్టడానికి, ఈ మద్యం నిషేధం చేయడానికి ముందడుగేశారు. దీనికి చాలా మహిళలందరం సహకరిస్తాము. గ్రామంలో చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బాగా కుటుంబాలు వీధిలో పడతాయి, ఉన్నాయి కూడా అమ్ముకుంటారు. కాబట్టి ఈ మద్య నిషేధం మా గ్రామంలో మొత్తానికే జరగాలి, నిషేధించాలి. గ్రామీణ భారతమే దేశాభివృద్ధికి కీలకమని మహాత్మా గాంధీ చెప్పిన మాటలకు భిన్నమైన పరిస్థితులు నేడు ఎన్నో గ్రామాల్లో కనిపిస్తున్నాయి. బెల్ట్ షాపులతో మద్యం అందుబాటులోకి రావడం, దాని ప్రభావంతో కుటుంబాలు, జీవితాలు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి పరిస్థితులకు భిన్నంగా మద్యాన్నే నిషేధిస్తూ కన్నాల గ్రామం వేసిన ఈ అడుగు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మద్యం లేని ఆరోగ్యకరమైన గ్రామంగా కన్నాలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.